అండి హలో. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చిల్లి అంటే మిర్చి ధరలు మనకి ఈ సంవత్సరం అనేది చాలా డౌన్‌ఫాల్ అవ్వడం జరిగింది. దానికి గల కారణాలేంది? యాక్చువల్లీ మనకొచ్చేసి మనం ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేసాం. లాస్ట్ ఇయర్ మనకు మిరప అనేది క్వింటా వచ్చేసి 20,000-25,000 వరకు పలకడం జరిగింది. అంటే అన్ని రకాలు 341 గాని, తేజ గాని, వండర్ హార్ట్ ఇట్లా అన్నీ ఈ యొక్క 20,000-25,000 సెగ్మెంట్‌లో నడిచినాయి. ఇంత రేట్ పడ్డది. కానీ ఈ సంవత్సరానికి వచ్చేసరికి మనకేమైందంటే ఆహ్, సుమారు ఒక 14,000 కూడా పడడం లేదు. అంటే ఏదో ఒక జెండా పాట పాడినా 14,000 వరకు పాడినా గానీ, మనకు నార్మల్‌గా మిగిలిన రైతులకు సాధారణంగా ఎంత పడుతుందంటే 12,000 11,000, 13,000 అంత వరకే పలుకుతుంది. అంతే కాకుండా పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకేమైందంటే మిర్చి దిగుబడులు కూడా తక్కువైనాయి. మిర్చి యొక్క దిగుబడులు ఎందుకు తక్కువైనాయి? మనకు ఈ యొక్క నల్లి వలన కూడా ఈ సంవత్సరం దిగుబడులనేవి చాలా తక్కువ అవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం సుమారుగా 25 క్వింటాల వరకు వచ్చినా, ఈ సంవత్సరం చాలా తక్కువ రావడం జరిగింది. అంటే సుమారు ఒక 10-15 క్వింటాలే రావడం జరిగింది. చాలా దిగుబడుల్లో కూడా చాలా మార్పు రావడం జరిగింది. దానికి తోడుగా మనకి ఈ యొక్క ధరలనేవి చాలా డౌన్‌ఫాల్ అంటే మొత్తానికే పతనమైనాయి. సో, దీని వలన మనకు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏదైతే ఈ మనకు మిర్చి పండించే రాష్ట్రాలు మరీ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలు సెంటర్‌ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళేం చేసిల్లంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. అంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అంటే ఎప్పుడైతే మార్కెట్‌లో ప్రైజెస్ అనేవి డౌన్‌ఫాల్ తక్కువైతున్నాయో అప్పుడు గవర్నమెంట్ అనేది ఒక ఎంఎస్‌పీ టైప్ ఒక రేట్‌ని అనేది ప్రకటిస్తది. కాకపోతే చిల్లీకి వాళ్ళు ప్రకటించింది ఏందంటే సుమారుగా ఒక 11,700 నుంచి 11,800 అంటే అది పెద్ద ప్రాఫిటబుల్ అయితే ఏం గాదు. అది దానికి బదులు ఆహ్, మామూలుగా బయటనే ఇంకెక్కువ పడుతుంది. సో, ఈ యొక్క మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్‌లో వాళ్ళు మినిమమ్ ఒక 18,000 గనుక ప్రకటించినట్లయితే మళ్ళా రైతు స్థాయికి వచ్చేసరికి ఏమైతదంటే 15,000, 14,000 పలకడం జరుగుతది. ఇప్పుడు వీళ్ళు 11,800 ప్రకటిస్తే ఇంకా తక్కువ స్థాయికే పోవడం జరుగుతది. అంతే గాకుండా మనకు మేజర్ ప్రాబ్లమ్ ఏందంటే ఎక్స్‌పోర్ట్ లేదు. లాస్ట్ ఇయర్ ఏందంటే మనకు ఎక్కువ ఎక్స్‌పోర్ట్ ఉండే. చైనాకు, మనకు అలాగే యూఎస్ఏకి గాని, యూరోపియన్ కంట్రీస్‌కి మనకి ఎక్స్‌పోర్ట్ ఉండే. కానీ ఈ ఇయర్ ఏందంటే మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసినాం. ఈ ఇయర్ మేజర్ ప్రాబ్లమ్ ఏందంటే చైనాకు వాళ్ళ అంటే వాళ్ళు సొంతంగా చిల్లిని పండించుకుంటున్నారు. అదే వాళ్ళకి ఆల్టర్‌నేటివ్ గూడా కొన్ని కంట్రీస్ సప్లై చేయడం జరుగుతుంది. ఏది మనకంటే తక్కువ రేటుకి సప్లై చేసే కంట్రీస్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్. సో, వాళ్ళు మనకంటే తక్కువ రేటుకి సప్లై చేయడం జరుగుతుంది. అంతే కాకుండా మన దగ్గర పండించే మిర్చికి మేజర్ ప్రాబ్లమ్ ఏందంటే, మన దగ్గర ఎక్కువగా ఈ యొక్క పురుగు మందుల అవశేషాలు ఎక్కువ ఉండడం వలన గూడా మన యొక్క చిల్లీకి అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ గూడా కొంచెం తక్కువ రావడం జరుగుతుంది. సో, కాబట్టి మళ్ళీ ఇదే కాకుండా ఫార్మర్స్‌కి ఇంకా ఈ సంవత్సరం కూలీ రేట్లు గూడా పెరగడం జరిగింది. లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ఈ ఇయర్ గూడా కూలీల రేట్లు ఎక్కువున్నాయి. అలాగే దాంతో పాటుగా పురుగు మందులు గానీ, ఫర్టిలైజర్స్ అంటే ఎరువులు గానీ, ఇవన్నిటి యొక్క రేటు పెరగడం జరిగింది. వాటికి ప్యారలల్‌గా మనకి ఈ యొక్క మార్కెట్ ప్రైస్ ఉంటే ఫార్మర్ అనేవాడు గెటప్ అయ్యేవాడు. కానీ మనకేమైందనంటే ఈ యొక్క మార్కెట్ ప్రైస్ అనేది చాలా తక్కువ ఉండడం చేత ఈసారి పండించిన రైతులందరికీ చాలా కష్టంగా ఉన్నది. సో, కాబట్టిగా రైతులు నెక్స్ట్ ఇయర్ అయినా కొంచెం చూసుకొని జాగ్రత్తగా పంటలను వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థాంక్ యూ.